హాయ్ నమస్తే. ఏంటంటే ఇప్పుడు ఏసీ వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏసీ ఆన్ చేసుకుంటాం కదా! ఏసీ ఆన్ చేసుకునేటప్పుడు ఏసీకి లైట్ ఉంటది. ఆ లైట్ ఏంటంటే ఆ లైట్ రావడం వల్ల మనకేంటంటే లైట్ వస్తది. బెడ్ ల్యాంప్ అక్కర్లేదులే వెంటిలేషన్ ఉంది అని అనుకుంటారు. గానీ అలా కాదు. ఎందుకంటే ఆ లైట్ ఉండడం వల్ల ఏంటంటే అది మనకి కరెంట్ వల్ల మనకి ఏసీ వల్ల హీట్ ఎక్కువుంటది. హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్‌కి నెక్స్ట్ మన హెయిర్‌కి మన మనకి డ్యామేజ్ అవుతదనమాట. డ్యామేజ్ అవ్వడం వల్ల ఏంటంటే డ్యామేజ్ అవుతది. అందుకని మనం ఏంటంటే దానికి బెడ్ ల్యాంప్ ఒకటి చిన్నది బెడ్ ల్యాంప్ ఒకటి పెట్టుకుంటే దాంట్లో వచ్చిన వెంటిలేషను ఏసీలో వచ్చిన వెంటిలేషను, ల్యాంప్ వల్ల వెంటిలేషను, ఇంకా నెక్స్ట్ మనం ఈ బెడ్ లైట్ వల్ల రెండిటి వల్ల కవర్ అవ్వడం వల్ల మనకేంటంటే మన బ్రెయిన్‌కి గానీ, మన హెయిర్‌కి గానీ డ్యామేజ్ అవ్వకుండా, లాస్ అవ్వకుండా ఉంటదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఏసీ ఆన్ చేసుకునేటప్పుడు ఆఫ్ చేసేసి ఇప్పుడు బయటకొచ్చేస్తాం కదా! బయటకొచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఏసీ ఉండడం వల్ల మనకి కింద గచ్చు, ఈ చుట్టూ వాల్స్ కూడా మనకి కూల్ అయిపోతాయి. అలా కూల్ మనం కూల్ అవ్వడం వల్ల ఏంటంటే మనము చాలామంది వదిలేస్తారు అలా. అలా కాకుండా మనం ఏంటంటే విండోస్ డోర్సు, తర్వాత మెయిన్ డోర్సు ఓపెన్ చేసుకుంటే మనకు ఆ గోడల వాల్స్‌కి ఉన్న కిందన గచ్చుకి ఉన్న కూల్ అనేది మనకి తగ్గిపోద్దనమాట. వెంటిలేషన్ ఇవ్వడం వల్ల కూల్ అనేది మనకి తగ్గిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అలాగా మనం చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్‌కి గానీ, మన ఫేస్‌కి గానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది. లేపోతే మనం అలాగ వదిలేసామంటే మనకి తెలీదు, చాలామందికి తెలీదు. ఇలా చెమ్ముంటదని. గానీ చెమ్మ చాలా సేపు ఉంటదది మనకు తెలీదు. ఆ చెమ్మ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫేస్‌కి గానీ, హెయిర్‌కి గానీ డ్యామేజ్ అవ్వే అవకాశం ఉంటది. అందుకని మనం ఏసీ ఆఫ్ చేసేటప్పుడు కంపల్సరీగా డోర్సు, తర్వాత మెయిన్ డోర్సు మనం కంపల్సరీగా ఓపెన్ చేసి ఒక 12:30 వరకు ఓపెన్ చేసి అలా ఉంచామంటే 11:30, 12 వరకు ఉంచామంటే డోర్స్ అన్నీ మనకి తీసుంచితే ఆ వెంటిలేషన్ అంతా మనకి లోనకొచ్చి మనకి డస్ట్ అనేది చేరకుండా ఉంటది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఈ ఈ ఏసీ మనము ఏసుకోవడం వల్ల ఏంటంటే ఈ వాల్సు తర్వాత ఎక్కువ మనము కూలు ఎక్కువ పెట్టుకున్నామనుకోండి, ఏసీ వల్ల కూలింగ్ ఎక్కువ రావాలని ఎక్కువ పెడితే మనకేంటంటే చాలా ఎక్కువగా మనకి కూలింగ్ అనేది రావడం వల్ల ఈ వాల్స్‌కి తర్వాత ఈ కిందన గచ్చుల కాట్లకి బాగా చెమ్మ అనేది చేరుతదనమాట. చెమ్మ అనేది చేరకుండా ఉండడానికి మనం ఏంటంటే విండో డోర్స్ ఓపెన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి పెడితే మనకి వెంటిలేషన్ అనేది లోనకొచ్చి ఆ చెమ్మ అనేది మనకి తగ్గుతదనమాట. తగ్గడం వల్ల ఏంటంటే మనకి మన మన మనకి డ్యామేజ్ అవ్వకుండా, మన ఫేస్‌కి డ్యామేజ్ అవ్వకుండా, మన హెయిర్‌కి డ్యామేజ్ అవ్వకుండా, మనకి డస్ట్ అనేది చేరకుండా ఉంటదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ వాల్స్ అవన్నీ కూడా చెమ్మ అనేది ఉండకుండా ఉంటదనమాట. లేపోతే వాల్స్‌కి ఎప్పుడు ఏసీ ఉండడం వల్ల చెమ్మ అనేది ఉంటదనమాట. చెమ్మ అనేది ఉండడం వల్ల ఏంటంటే మన గోడలకు పొక్కులు రావడము, తర్వాత బాత్రూమ్ డోర్స్ కూడా ఇప్పుడు అందరూ బాత్రూమ్ కూడా బెడ్‌రూమ్‌లోనే ఉంటున్నాయి కాబట్టి ఆ డోర్స్ డ్యామేజ్ అవ్వడము, డోర్స్ కూడా చెమ్మ అనేది ఉంటదనమాట. ఆ డోర్స్ డ్యామేజ్ అవ్వడము, గోడలు డ్యామేజ్ అవ్వడము అవుతాయి. అందుకని ఏంటంటే కాసేపు మనము విండోస్ ఓపెన్ చేసుకొని ఉంచుకుంటే మనకి డ్యామేజ్ అవ్వకుండా మనకి వెంటిలేషన్ రావడం వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. గోడలు గానీ, తర్వాత బాత్రూమ్ డోర్స్ గానీ, మన మెయిన్ డోర్స్ గానీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా మనము ఏసీ ఏసుకునేటప్పుడు ఇలా కొన్ని మనం జాగ్రత్తలు పాటించామంటే మనము చాలా బ్యూటిఫుల్‌గా, ఆరోగ్యంగా ఉంటామన్నమాట. ఓకే. థ్యాంక్ యూ.